బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయని అధికారులు అంటున్నారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండడంతో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉండగా వాతావరణం చల్లబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు, రైతులు తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని, పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరసింహ, గుడ్ మార్నింగ్. ఓవర్ టు యు నరసింహ. గుడ్ మార్నింగ్. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏదైతే ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలకు కూడా నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఇటు జిల్లా అధికారి యంత్రాంగం అయితే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంతాలని ప్రజలను కూడా అలర్ట్ గా ఉండాలని ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని గ్రామ స్థాయిలో కూడా రెవెన్యూ అధికారులు ఉండి గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధంగా అయితే అధికారులు చర్యలు చేపట్టవచ్చు. గడిచిన 24 గంటల్లో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లాలతో గడిచిన 24 గంటల్లో మోస్తారు నుండి వర్షాలు కురిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాగల 24 గంటల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా అప్రమత్తమై ఉండాలని, ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కోరిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాగల 24 గంటల్లో కూడా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఎదురుగాళ్ళు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి కనుక ప్రజలు ఎవరు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. పిడుగులు పడే విద్యుత్ స్తంభాల కింద కానీ విద్యుత్ వైర్ల కింద కానీ ఎక్కడా ఉండరాదు. ఏదైతే ఈదురుగాలు కారణంగా విద్యుత్ వైర్లు అకస్మాత్తుగా తెగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రమాదాలకు గురి కావచ్చు. కనుక తప్పకుండా ప్రజలు ఈ సూచనలు పాటించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా జిల్లా కేంద్రాల్లో పాటు గ్రామ స్థాయిలో కూడా అధికారులను అలర్ట్ చేసి వారికి సమాచారాన్ని అందజేస్తున్న పరిస్థితి ఉంది. పిడుగులు పడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కూడా చెట్ల వద్ద ఏదైతే రైతాంగం ఎక్కువ చెట్ల దగ్గర ఆశ్రయిస్తారు వర్షాలు పడినా, అటువంటివి కూడా చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే గడిచిన కొన్ని రోజులుగా వర్షాలు లేక అల్లాడుతున్న ఉత్తరాంధ్ర వాసులకు ఇది ఒక మంచి రైతాంగానికి అయితే కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. గత రాత్రి నుండి కూడా వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా రాగల 24 గంటలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో కాస్త ఊరటన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ భారీ నుండి భారీ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. దీనిపైన అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు తాజా సమాచారం ప్రజలకు చేరవస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నరసింహ, మత్స్యకారులు ఇటువంటి సమయంలో ఎలాంటి సూచనలు పాటించాలి అని చెప్పి అధికారులు చెప్తున్నారు? అయితే ఏదైతే ఇప్పటికే ఉపరితల ఆవర్తన ప్రభావం ఉత్తరాంధ్రలో తో పాటు ఏదైతే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరితో పాటు ఎన్టీఆర్ జిల్లాల వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కోస్తా తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉండాలి. వేటకు వెళ్ళేటప్పుడు ముందుగా అధికార యంత్రాంగం సూచనలు పాటిస్తూ వేటకు వెళ్ళాలి. రాగల 24 గంటలు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కనుక వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి ఇప్పటికే చేసినట్టు ప్రస్తుతానికి అయితే వాతావరణం కూలుగున్నట్టు కనిపిస్తుంది. కానీ రాగల 24 గంటల్లో ఈదురుగాలులతో కూడిన అకస్మాత్తుగా ఎదురుగాలు ఎదురుపడతాయి కనుక ఇటువంటి సమయంలో మత్స్యకారులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండేయాలని చెప్పి అధికారులు అయితే తాజా సమాచారం. వారికి కూడా జిల్లాధికారులు ఇప్పటికే హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు చూసి మత్స్యకారులు వేటకు వెళ్ళాలని చెప్పి కోర్టు పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.